బెల్లంపల్లి మండల ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం మాలగురిజాలలో బెల్లంపల్లి మండల ట్రాక్టర్ యూనియన్ సభ్యులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. గత 20 రోజులుగా కర్జీ ఇసుక రీచ్ నుండి ఇసుక తరలించే బెల్లంపల్లి మండల ట్రాక్టర్లకు ట్రిప్పులు లేక విలవిలపోతున్నామని ట్రాక్టర్ యాజమానులు అన్నారు. మంచిర్యాల జిల్లా పాలనా అధికారి నుండి పర్మిషన్స్ ఉన్నప్పటికీ కార్జీ ఇసుక రీచ్ నుండి ఇసుక తరలిస్తున్న క్రమంలో ఇతర గ్రామ ప్రజలు ట్రాక్టర్లను అడ్డుకొని ట్రిప్స్ కొట్టకుండా ఇబ్బంది పెట్టడం బాధాకరమన్నారు. ఇట్టి విషయాన్ని సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం, మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్న వారిపై పోలీసులు చర్య తీసుకోకపోవడం శోచనీయమని తెలిపారు. పని లేక ట్రాక్టర్ల ఫైనాన్స్ కట్టలేక దినచర్య గడవడం చాలా కష్టమవుతుందని, మంచిర్యాల జిల్లాలో ఇతర మండలాల్లో ఎలాగైతే సాఫీగా నడుస్తున్న ఇసుక రవాణా అదేవిధంగా బెల్లంపల్లి మండలంలో కూడా జరిగే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బెల్లంపల్లి మండలంలో నెన్నెల్ మండల్కి సంబంధం లేకుండా కేవలం బెల్లంపల్లి మండల ట్రాక్టర్స్ మాత్రమే ట్రిప్స్ కొట్టే విధంగా చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల ట్రాక్టర్స్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు బందేల మురళి, సభ్యులు రాజు, రామకృష్ణ, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. కూడా కలుపుకోవాలంటున్నారు వాళ్ళు. అక్కడ అది కలిపినాక కూడా కొంత ఇష్యూ వస్తుంది. అది క్లియర్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ చేస్తున్నాం. రేపటి నుంచి ఆల్మోస్ట్ ఆల్ 1-2 డేస్లో స్టార్ట్ అయింది. రేపటి నుంచి స్టార్ట్ కావచ్చు. లేదండి, ఇది ఏదో విలేజ్ వాళ్ళ ప్రాబ్లమ్సే, వేరే మనం చేసి విలేజ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు కొన్ని ఇప్పుడు వీళ్ళే ఏదైతే ఆన్లైన్లో కొన్ని ట్రాక్టర్స్ ఉన్నాయో కొన్ని విలేజ్ నుంచి బుకింగ్ లేని విలేజ్లను పక్కన పెట్టారు. వాళ్ళు కూడా మాకు కలుపుకోవాలని అదంతా వాళ్ళు ఇచ్చి అడ్డం ఆపుతున్నారు. అది కొంత కర్జీ విలేజ్ నుంచి వాళ్ళు కూడా మాకేదో వాళ్ళు కూడా కొంత మా విలేజ్ రోడ్లు అవన్నీ డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి అవి క్లియర్ చేయాలని చెప్తున్నారు. అది కూడా మేము కలెక్టర్ సార్ దృష్టికి తీసుకెళ్ళి క్లియర్ చేస్తాం. క్లియర్ చేయాలంటే దానికి పంచనామా చేయాలి. పంచనామా చేస్తే పంచనామా అథారిటీస్ మన ఎంఆర్ తహసీల్దార్ పంచనామా చేయమని చెప్పండి, మేము ఇమ్మీడియట్లీ వేపిస్తాం. 20 days అయింది కదా, 1 or 2 days లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కనబడుతూ ఉన్నాయి కదా. 15 రోజుల నుంచి బెల్లంపల్లి మండలంలో ట్రాక్టర్ వారు మన బెల్లంపల్లి మండల ఇసుక రీచ్ కోసము బంద్ పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడీ గారు కానీ ఎవరు కానీ మాకు సహకరించలేదు. మేము 2 సంవత్సరాల నుంచి మా బెల్లంపల్లి పట్టణానికి మన ఇసుక రీచ్ సపరేట్ కావాలని కొట్లాడంగా మొన్న 1 month క్రితం ఏడీ గారికి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు ఏం చేసిందంటే బెల్లంపల్లి మండలి బెల్లంపల్లికి సపరేట్ ఇచ్చిండ్రు. దాన్ని మేము బెల్లంపల్లి మండలి ఇచ్చాక మేము ఆ ట్రాక్టర్ పోతే ఆల్రెడీ నందులపల్లెలు కానీ నెన్నెలు కానీ పబ్లిక్ ఆపుతుండ్రు. ఎందుకోసం ఆపుతున్నారు? మాకు ఆల్రెడీ కలెక్టర్ దగ్గర నుంచి మాకు ఆల్రెడీ ఇష్యూ ఉండేది, మాకు వచ్చింది, మాకు అథారిటీ, మేము కొట్టుకుంటున్నాం. దానివల్ల పోలీస్ అధికారులు కానీ ఎవరు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు. దేనికోసం పట్టించుకోలేరు? ఇప్పుడు బెల్లంపల్లి మండలంలో మన కాచిపేట సపరేట్ ఉన్నది, తాండూరు సపరేటే ఉన్నది, మంచిర్యాల జిల్లాలో మంచిర్యాలే ఉన్నది, ములుకాలే ఉన్నది, చెన్నూరే ఉన్నది. ప్రతి ఒక్కటి వేరు ఉండగా మా మండలం ఇచ్చేందుకు అధికారులకు ఏమవుతుంది? దీనికోసం మేము గత 20 రోజుల నుంచి మేము బంద్ పెట్టుకున్నా కూడా మా కోసం ఎవరు పట్టించుకోవడం లేదు. ఏ రాజకీయ నాయకులు ఒత్తిడి అవుతుంది అంటుండ్రు. దీని మన సమస్య ఎవరు తీరుస్తారు అనేది మేము ఒక 20 రోజుల నుంచి కొట్లాడుతున్నాం. దీనికి కనీసం మాకు ట్రాక్టరు మన ఓనర్లు లేబర్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, ఫైనాన్స్ కట్టలేని పరిస్థితి, భార్య పిల్లలను లోడ్ మీద పరిస్థితి అవుతుంది. దయచేసి మా బెల్లంపల్లి మండలకు మాకు సపరేట్ రీచ్ కావాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఇసుక రీచ్ మాకున్న 80 ట్రాక్టర్లకు కనుక ఇసుక రీచ్ గవర్నమెంట్ నెల్లెల మండలంలో ఉన్న కర్జీ నుండి ఇచ్చింది. ఈ రకంగా 4 ఏళ్ల నుంచి మేము కర్జీ రీచ్ నుంచి ఇసుక కొడుతూ వస్తున్నాం. మా ఉన్న 80 బండ్లే కాక ఇప్పుడు అందులో మాకు బెల్లంపల్లి మండలం వాళ్ళకి తెలియకుండా 350 బండ్లను ఏడీ గారు చేర్చిండ్రు. దీనివల్ల మాకు బుక్ అయ్యే 50 నుంచి 60 ట్రిప్పులకు మాకు ఉపాధి కోల్పోయి నెలకు 5 నుంచి 6 ట్రిప్పులే వస్తున్నాయి. ఈ రకంగా మేము ఉపాధి కోల్పోతున్నాం. ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ రకంగా అయితే నెల్లెల మండలం కర్జీ రీచ్ నుంచి వెళ్ళి కాసిపేట మండలానికి సపరేట్ ఉంది, తర్వాత తాండూరు మండలానికి సపరేట్ ఉంది, అదేవిధంగా మా బెల్లంపల్లి మండలానికి కూడా సపరేట్ కావాలని మేము కలెక్టర్ గారికి విన్నవించుకుంటే తను మా కోరిక మేరకు మా బెల్లంపల్లి మండలాన్ని సపరేట్గా చేసిండ్రు. మేము 80 బండ్లు నడుపుకుంటున్న రీచ్లో 2 రోజులు నడుపుకున్న తర్వాత 3వ రోజు నుంచి నెల్లెల మండలం వాళ్ళు
వచ్చి మా బండ్లను కూడా మీ దాంట్లో కలుపుకోవాలని అడ్డగించి మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది గురి చేస్తున్నారు. ఈ విషయమై ఏడీ గారి దృష్టికి తీసుకొచ్చినా అయినా కానీ తను ఎటువంటి పరిష్కారం తీసుకోలేదు. సరే దీన్ని ఎట్లా చేద్దామనే ఆలోచనతో సరే నెన్నెల మండలం నుంచి తొవ్వ మీద ఉన్న 5 విలేజెస్ల నుంచి కూడా 70 బండ్లను తీసుకొని ఇలా కలుపుకున్నాం. మా 80 బండ్లే కాక ఆ 70 బండ్లతో 150 బండ్లతో నడిపిద్దామనే ఉద్దేశంతో నడిపిస్తుంటే తర్వాత ఈ రీచ్కు సంబంధం లేని ఈ రోడ్డుకు సంబంధం లేని ఇతర విలేజెస్ వాళ్ళు ఇతర మండలం వాళ్ళు కూడా వచ్చి మా బెల్లంపల్లి మీద వాడే ఈ రీచులనే కలపాలని గొడవలు చేసి బండ్లు అప్పుడు అడ్డగిస్తుండ్రు. వాళ్ళు అడ్డగిస్తున్న వాళ్ళ మీద ఏడీ గారు కానీ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆపుతుండ్రు, వాళ్ళని కలుపుకోవాలని ఆలోచిస్తారు కానీ అసలు ఎందుకు ఆపుతుండ్రు, వాళ్ళకి ఏం సంబంధం ఉన్నదని ఎవరు కూడా ఆలోచిస్తలేరు. దయచేసి మా బెల్లంపల్లి యూనియన్ తరఫున మేము విన్నవించుకునేది ఏంటంటే మా న్యాయమైన కోరికను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు దీనిపై ఆలోచించి మా బెల్లంపల్లి మండలంలో ఉన్న బండ్లను మా బెల్లంపల్లి మండలంలో ట్రిప్పులు కొట్టుకునేలాగా మాకు సహకరించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మైనింగ్ డిపార్ట్మెంట్కి కానీ మేము కోరుకుంటున్నామండి. ఇదే మా విన్నపం. డిపార్ట్మెంట్ వారు వచ్చి చేసి ఏం చేయలేదు. మళ్ళీ యాక్చువల్గా పాత లెక్కలనే రేపటి నుంచి ఆన్లైన్ ఇస్తే అందరినీ కల్పించారు. మంచిర్యాల జిల్లాలో ఏ విధంగా నడుస్తుందో అదే విధంగా ఇమ్మంటున్నాం. మేము అంతకుమించి తప్పించి ఏం లేదు. మేము ఇసుకను దొంగగా రవాణా చేస్తలేము. బాజాదు జెడ్పీకి ఫండ్ కింద పైసలు జమ చేసి మేము ఇసుక తీసుకొస్తున్నాం. దానికి వీళ్ళందరూ సహకరించాక ఇక్కడ మంచిర్యాల ఏ జిల్లాలో ఏ విధంగా నడుస్తుందో అదే విధంగా మాకు ఇమ్మంటున్నాం. మాకు సపరేట్ ఇమ్మని మేము అంటలేము. మా ట్రాక్టర్లు మాకు ఇస్తే సరిపోతుంది. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.